మనమే టాప్ ఉన్నమాట. అప్పులల్లా మనమే టాప్లో ఉన్నమాట. కుటుంబ రుణాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. దేశంలోనే దక్షిణాదిలో అత్యధికమట. అంటే మనం ఫ్యామిలీస్ రకరకాల బ్యాంకుల ద్వారానో ఇంకో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారానో అప్పులు తెచ్చుకున్న కుటుంబాలు దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయట. కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించిన రిపోర్ట్ ఇది. ఇది ఎవరో ప్రైవేట్ సంస్థగా చేసింది, కేంద్రం చేసిన రిపోర్ట్ ఇది. దక్షిణాది ప్రజలకు రుణ చెల్లింపుల సామర్థ్యం అధికంగా ఉందట. అందుకని రుణ సంస్థలు అప్పులు ఇస్తున్నాయట నిపుణులు చెప్తున్నారు. మన 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 దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, ఈ సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ప్రజలకట అప్పులు తీర్చడానికి ఎక్కువ అవకాశం ఉందట. వాళ్ళ దగ్గర అంత స్తోమత ఉందట. సో అందుకని ఎక్కువ అప్పులు తీసుకుంటారట. సామాజిక ఆర్థిక అంశాల్లో ముందంజలో ఉండే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు అప్పులు తీసుకోవడంలో కూడా దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందున్నాయట. ఇక మొత్తం దక్షిణాదిలో 2 తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి విడుదలయ్యే కేంద్ర గణాంకాల శాఖ జర్నల్ సర్వేక్షణ ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం దేశంలోని వయోజనుల్లో అప్పు తీసుకున్న వారి సంఖ్య సగటున 15%. దక్షిణాది రాష్ట్రాలన్నింటా ఇది 20% పైన ఉంది. అన్నింట్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. ఆ రాష్ట్రంలో అప్పు తీసుకున్న వయోజనుల సంఖ్య సగటున 43.7%. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ 37.2%. తదుపరి స్థానాల్లో కేరళ 29, తమిళనాడు 29, పుదుచ్చేరి 28, కర్ణాటక 23 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఛత్తీస్గఢ్లో కేవలం అక్కడ అప్పులు తీసుకుంటున్న వాళ్ళు జస్ట్ 6.5%, అస్సాంలో 7.1, గుజరాత్లో 7.2, జార్ఖండ్ 7.5, పశ్చిమ బెంగాల్ 8.5, హర్యానా 8.9 మాత్రమే రుణగ్రహీతలను కలిగి ఉన్నాయి. ఢిల్లీలో అత్యల్పంగా కేవలం 3.4% మంది మాత్రమే రుణం తీసుకుంటున్నారట. ఇప్పుడు అప్పు తీసుకుంటున్నారు అని అంటే కట్టే స్తోమత ఉన్నట్ట, లేకపోతే దిక్కులేక వాళ్ళకి సంపద లేక తీసుకుంటున్నట్ట? రెండు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు బాగా పైసలుండి తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఏదైనా దాన్ని వాళ్ళ రొటేషన్ పద్ధతిలో వాళ్ళ వ్యాపారాన్నో ఇంకో దాన్నో వృద్ధి చేసుకోవడానికి. ఏమీ లేకుండా అప్పులు చేసే వాళ్ళు కూడా పేద ప్రజలు చాలా మంది ఉంటారు. దేశంలో అప్పులు తీసుకుంటున్న వ్యక్తులను, కుటుంబాలను సామాజిక వర్గాల ప్రకారం పరిశీలిస్తే 16.6%తో బీసీలు అగ్రస్థానంలో ఉన్నారట. 11%తో ఎస్టీలు అత్యంత దిగువన ఉన్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల పరంగా స్వల్ప తేడా ఉంది. పట్టణాల్లో అయితే 14% మంది ప్రజలు అప్పులు తీసుకుంటున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో 15% మంది తీసుకుంటున్నారు. మతాల వారీగా చూసినా పెద్దగా తేడా లేదట. మహిళల కంటే పురుషులు, వివాహితులు, చిన్న కుటుంబాల వాళ్ళు ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నారట. సో ఇది ఒక స్టడీ.